హియర్ ఇస్ ది పార్ట్ 2. సారీ, ఈ వీడియో కొంచెం డిలే అయింది బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ అదర్ ఇష్యూస్. నాకు తెలిసి 9 degrees ఉన్నాయి, మేబీ 9 to 10 degrees. చాలా 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 చలిగా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయిన వెంటనే ఎర్లీగా వికెట్ పడింది. సడన్గా 1 down అక్షర్ పడాలి రాగానే నాకేం అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ మై బ్రెయిన్ స్టాప్ బ్రెయినింగ్. మళ్ళీ వెంటనే ఇంకో స్ట్రోక్, అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. ఈ టెన్షన్ తట్టుకోలేక ఫుల్గా ఆకలేసింది. సో ఐ హ్యాడ్ అ పాప్కార్న్. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ నా బాగా చూడలేక తిలక్ వర్మ 50 కొట్టాడు. మళ్ళీ ఎక్కడో వినే స్కోప్ ఉంది అనుకునే లోపు హార్దిక్ పాండ్యా నో అన్నాడు. ఫైనల్గా మ్యాచ్ అయితే ఓడిపోయాం. బట్ దిస్ వాస్ వన్ ఆఫ్ మై క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇంత చెల్ల ఇప్పుడు మ్యాచ్ చూడలేదు. అండ్ స్టేడియం గురించి చెప్పాలంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బికాస్ ఇది కొత్త స్టేడియం కాబట్టి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు. సో ఫస్ట్ చండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్ళాను. మళ్ళీ అక్కడ టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3కి మారి బాగా నడిచిన తర్వాత అరే క్యాలరీస్ అన్ని కరిగించేసామే అని ఒక సాఫ్ట్ డ్రింక్ తాగేశాను. ఆఫ్టర్ సమ్ టైమ్ హైదరాబాద్ రీచ్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ హౌ మై చండీగఢ్ జర్నీ ఎండెడ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో.